భారత తపాలా శాఖలో 28,000 జాబ్స్, కానీ నోటిఫికేషన్ వాయిదా. కొత్త తేదీలు ఇవే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ స్కేర్. నిరుద్యోగులకు, ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక భారీ శుభవార్త. భారత తపాలా శాఖ ఇండియా పోస్ట్ నుండి 2026 సంవత్సరానికి గాను భారీ రిక్రూట్మెంట్ రాబోతోంది. ఎన్ని పోస్టులో తెలుసా? ఏకంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు. అన్నిటికంటే బెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. కేవలం మిడ్ 10th మార్కుల ఆధారంగానే జాబ్ వస్తుంది. కానీ ఒక్క నిమిషం, మీరు యూట్యూబ్ లో జనవరి 20న నోటిఫికేషన్ వచ్చేసిందని, అప్లికేషన్స్ మొదలయ్యాయని చాలా వీడియోలు చూసి ఉంటారు. ఫ్రెండ్స్, అలర్ట్! ఆ సమాచారం పాతది. ఒక ముఖ్యమైన మరియు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఈ వీడియోలో అసలు ఎందుకు వాయిదా పడింది, కొత్తగా దరఖాస్తులు ఎప్పుడు మొదలవుతాయి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయి, మరియు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనే పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, వాస్తవానికి ముందు వచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 20, 2026 నోటిఫికేషన్ రావాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు రిజర్వేషన్ల సవరణ వల్ల తపాలా శాఖ ఈ షెడ్యూల్ ని మారుస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి పాత తేదీలను మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పే కొత్త తేదీలను నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం జనవరి 31, 2026. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ఫిబ్రవరి 2, 2026 నుండి ప్రారంభం. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 16, 2026. ఒకవేళ అప్లికేషన్ లో ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో అవకాశం ఇస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మొదటి మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28, 2026న విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇంకా 10 రోజుల టైం ఉంది కాబట్టి మీ సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఇక పోస్టుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మొత్తం 28,740 జీడీఎస్ పోస్టులను బీపీఎం, ఏబీపీఎం మరియు డాక్ సేవక్ భర్తీ చేయనున్నారు. ఇది చాలా పెద్ద నంబర్. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1060 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 609 పోస్టులు ఉన్నాయి. మన సొంత రాష్ట్రాల్లోనే మన ఇంటి దగ్గర పనిచేసుకునే గొప్ప అవకాశం ఇది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, అర్హత మరియు ఎంపిక విధానం. అర్హత కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. మీరు అప్లై చేసే రాష్ట్రం యొక్క స్థానిక భాష, మనకు తెలుగు, 10వ తరగతి వరకు ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. సైకిల్ తొక్కడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంపిక విధానం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పరీక్ష లేదు అనగానే అందరూ అప్లై చేస్తారు. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఎంపిక పూర్తిగా మీ 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. కంప్యూటర్ ఆటోమేటిక్ గా మెరిట్ లిస్ట్ తీస్తుంది. నిజం చెప్పాలంటే గత నోటిఫికేషన్లు చూస్తే ఓపెన్ కేటగిరీ మరియు ఓబీసీ వాళ్లకు 10వ తరగతిలో 95% పైన లేదా 9.5 CGPA పైన ఉంటేనే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మంచి మార్కులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. తక్కువ మార్కులు ఉన్నా కూడా ఫీజు తక్కువే కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పులేదు. ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. దానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in. జనవరి 31న లింక్ ఓపెన్ అవుతుంది. ఫీజు వివరాలు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మగ అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు. అలాగే అన్ని కేటగిరీల మహిళలకు, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సో ఫ్రెండ్స్, ఇది భారత తపాలా శాఖ GDS 2026 నోటిఫికేషన్ యొక్క తాజా అప్డేట్. పాత తేదీలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. జనవరి 31 వరకు వెయిట్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.